మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాజంపేట టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మండిపడ్డారు. గత వైసీపీ పాలనలో అడ్డగోలు ఒప్పందాలు చేసుకోవడం వల్లనే నేడు రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడుతోందని అన్నారు. సాక్షి పత్రికల ద్వారా చంద్రబాబు నాయుడుపై అసత్య ప్రచారం చేసి పబ్బం గడపడానికి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడని మండిపడ్డారు. నంగనాచి చీర కట్టుకుని రోడ్డు మీదకి వస్తే నడి రోడ్లో చీర ఊడిపోయిందంట. ప్రజలందరూ చూసేశారంట. ఆ విధంగా అబద్ధాలను పదే పదే తన సాక్షి ఛానల్ ద్వారా తన పత్రిక ద్వారా ప్రచారం చేస్తూ లబ్ధి పొందడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలంతా నిస్సిగ్గుగా అసహ్యించుకుంటున్నారు. నిజానికి కరెంటు ఛార్జీలు ఈ రోజు నుండి చంద్రబాబు నాయుడు పెంచుతున్నారు అని చెప్పి పదే పదే ప్రచారం చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాపంగా మారింది. అప్పట్లో ఆయన చంద్రబాబు నాయుడు గారు వద్దంటున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు రద్దు చేసి తిరిగి ఆయన అదానీతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత సెకీతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. సెకీతో అగ్రిమెంట్ చేసుకుని పక్క రాష్ట్రంలో ₹1.90 ఇస్తున్నటువంటి కరెంటును ₹2.49 ఆంధ్రప్రదేశ్లో 25 సంవత్సరాల కాలానికి ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈయన రాజకీయ నాయకులకు అధికారం 5 సంవత్సరాలు ఉంటే ఈయన చేసుకున్నటువంటి అగ్రిమెంట్ కాల పరిమితి 25 సంవత్సరాలు. ఈ విధంగా రాబోయే కాలానికి కూడా అగ్రిమెంట్లు చేసి ఈరోజు కరెంట్ భారాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన రుద్దుతున్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు 2014 నుండి 19 దాకా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా కరెంట్ ఛార్జీలు పెంచకుండా పాలన చేసినటువంటి విషయాన్ని అందరూ గమనించాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ట్రూ అప్ ఛార్జీల పేరుతో సర్ఛార్జీల పేరుతో 9 సార్లు తన 5 సంవత్సరాల కాలంలో కరెంట్ ఛార్జీలు పెంచడమే కాకుండా జరగబోయే 25 సంవత్సరాల కాలానికి కూడా టారిఫ్ ఏ విధంగా ఏ సంవత్సరంలో పెంచాలి అని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నాడు. దాని పాపము ఫలితమే ఈరోజు కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి. ఈరోజు డిస్కమ్లకు వేలాది కోట్ల రూపాయలు అప్పు పెట్టి ఆయన దిగిపోతే వాటిని